నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఆంధ్రజ్యోతి వారపత్రికలో అభిలాష పేరుతో ఒక సీరియల్ రాశారు. అందులో హీరో పేరు చిరంజీవి. అప్పటికి హీరో చిరంజీవితో తనకు పరిచయం లేకపోయినా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని హీరో పాత్ర సృష్టించారు వీరేంద్రనాథ్. భారతీయ నవలా చరిత్రలో ఒక వర్ధమాన నటుడు ఫలానా పాత్రకు సరిపోతాడని ఊహించుకొని ఆ నటుడి పేరే నవల హీరోకి పెట్టడం, ఆ నవలను సినిమాగా తీయడం అదే ప్రథమం. ఆ సీరియల్ను చదివిన చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి, ఒరేయ్ అభిలాష నవలను సినిమాగా తీస్తానని నీ దగ్గరికి వస్తే వెంటనే ఒప్పేసుకో, అందులో హీరోది నీ పేరే అని చెప్పారు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 302లో ఉన్న ఉరి శిక్షను రద్దు చేయాలని పోరాడే లాయర్ పాత్రను ఇందులో చిరంజీవి పోషించారు. రాధిక హీరోయిన్. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మించారు. 1983 మార్చి 11న విడుదలైన అభిలాష చిత్రం విజయం సాధించి 5 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. జూన్ 27న మద్రాసులోని హాలిడే ఇన్ హోటల్లో జరిగిన 100 రోజుల వేడుకలో జయసుధ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు చిరంజీవి. కళా తపస్వి విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.